స్తోత్రమమ్మా. చక్కని పాట పాడి వినిపించిన వందనాలు చెల్లిస్తా ఉన్నా. సమయంలో ప్రార్థన చేసుకుని దైవ సేవకులకు సమయాన్ని ఇద్దాం. అందరూ కూడా తలలోంచి ఏకీభావించి ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుని దైవజనులకు సమయాన్ని ఇద్దాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఇంతవరకు కూడా మీ అపారమైన యొక్క ప్రేమ చేత కృప చేత మమ్మల్ందరినీ కూడా మీ సన్నిధిలో ప్రభా ఉంచి మీ ఆత్మ చేత ప్రభా ఈ ఆరాధన కార్యక్రమాన్ని నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తాము ప్రభా. ఇప్పుడు మీ దాసుడు మీ పక్షముగా నిలబడి మాట్లాడుతుండగా మీ దాసుడు నోటికి మీరు గోరుగా ఉండండి ప్రభా. మీ వినికిడిలో ప్రభా మరి నాయన ఇక్కడ కూడి వచ్చిన సంఘంతో మీరు స్పష్టంగా మాట్లాడి ఎవరు ఏ అవసరతతో వచ్చి ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో వచ్చి ఉన్నారో, ఇరుకుల్లో వచ్చి ఉన్నారో, బాధలో వచ్చి ఉన్నారో, సమస్యల్లో వచ్చి ఉన్నారో, తద్వారా మీరు మాట్లాడి వారిని బలపరిచి వారి సంతోషాన్ని అనుకరించి వారి ఆత్మీయ మేలుడు పొంది ఆనందముతో సంతోషముతో ప్రభాని బిడ్డలు వెళ్ళే భాగ్యాన్ని అనుగురించి కాపాడమని ఈ వాక్యాన్ని వారి హృదయంలో నింపి సమృద్ధి కలిగిన ఆత్మలుగా, సమృద్ధి కలిగిన హృదయాలుగా ప్రభా వెళ్ళటానికి సహాయం దయచేసి కాపాడమని మా ప్రభును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పుణ్యనామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం అందిస్తారు దైవజనులు. విన్నాము జాగ్రత్తగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 24వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. అంతటి వారందరూ లేచి లూకా సువార్త 24వ అధ్యాయం ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచకపోయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి వద్ద నిలవబడి వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పవిత్రుడు మా తండ్రి, జీవము గల దేవ, కృపా సత్య సంపూర్ణుడా, మమ్మల్ని ప్రేమించి ఇప్పటి వరకు మీ నామం స్తుతించడానికి, ఆరాధించడానికి మా పట్ల మీరు చూపించిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయంలో మీరు మాతో మాట్లాడండి. వెనుకల చెవి గ్రహించగలిగిన మనస్సు మా అందరికి దయచేయమని, మీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడుటకు కృప చూపమని మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసయ్య నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాం మా తండ్రి. చదవబడిన వాక్య భాగంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా వారు కొంతమంది స్త్రీలు ఏం చేశారంటే, వారు కొన్ని
సుగంధ ద్రవ్యాలు సిద్ధపరిచారంట. సుగంధ ద్రవ్యాలు అంటే సువాసన. దేని కొరకు సిద్ధపరిచారు వారు? సమాధి దగ్గరికి వెళ్ళి సమాధిలో ఉన్నటువంటి ఆ శరీరం మీద, శవం మీద వాటిని పెట్టాలనే ఉద్దేశంతో వారందరూ కూడా అక్కడ వెళ్ళేటటువంటి స్త్రీలు ముందుగా సిద్ధపడ్డారు. దేని కొరకు అంటే సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్ళటానికి. వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఈ శవము ఎలా ఉంటుందంటే, చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరి శరీరం మారుతుంటుంది. సమాధి ఆ తలుపు తీయమంటుంటే ఏమంటుంది? లోపల కంపు కొడుతుంది ప్రభు అంటుంది, శవము కంపు కొడుతుంది ప్రభు అంటుంది. కాబట్టి ఈ కంపు పోవాలనే ఉద్దేశంతో వారు ఏం చేస్తారంటే ఈ సుగంధ ద్రవ్యాలను వాటికి రాస్తూ ఉంటారు. దానివల్ల కొంతసేపు మంచి వాసన వస్తుంది. వాళ్ళు దేని కొరకు సిద్ధపరిచారంటే, ఆ యేసు ప్రభు చనిపోయాడు, మనందరి కొరకు ఆయన ఎంతో శ్రమ పడ్డాడు, ఎంతో కష్టపడ్డాడు. మరి నీతిమంతుడైనటువంటి ఆయనను పాపిష్టులైనటువంటి మనుషులు అబద్ధ సాక్ష్యాలు చెప్పి అన్యాయపు తీర్పు తీర్చి ఆయనను సిలువ వేశారు. కాబట్టి మండు టెండలో మనం లోపల కూర్చుంటేనే ఇప్పుడు ఒళ్ళంతా వేడెక్కిపోతుంది, ఉడికొచ్చేస్తుంది. మరి ఆయన మండు టెండలో ఆ సిలువను మోసుకుంటూ ఒళ్ళంతా రక్తదారులు ఆ యొక్క భూమి మీద పడుతూ ఉంది. ఆ యొక్క గాయాలతో ఒళ్ళంతా కూడా ఎంతో ఆయన వేదనతో ఉన్నాడు, శ్రమతో ఉన్నాడు. అయినప్పటికీ కూడా సిలువను మోసి ఆ మండు టెండలో ఆయన సిలువ వేశారు. కాబట్టి అంత మన కొరకు శ్రమపడి ఆయన మరణించాడు. కాబట్టి ఆయనకు కృతజ్ఞతగా సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళి ఆ శవములకు పూయాలనే ఉద్దేశంలో వారు సిద్ధపరిచారు. కాబట్టి ఈ సిద్ధపరిచినటువంటి సుగంధ ద్రవ్యాలు ఆయన శరీరం మీద, శవం మీద పోసారా? పోయలేదు. ఎందుకంటే ఈ వెళ్ళేసరికే ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఆయన మరణాన్ని జయించి సమాధిలో నుంచి బయటకు వచ్చేసాడు. కాబట్టి ఇవి సిద్ధపరిచింది ఒక పర్పస్ తో సిద్ధపరిచారు, ఒక ఉద్దేశంతో సిద్ధపరిచారు. కానీ ఆ ఉద్దేశం మాత్రం నెరవేరలేదు. చాలా మంది భూమి మీద వారి కొరకు సిద్ధపరచుకుంటూ ఉంటారు. చాలా మంది భూమి మీద వారి కొరకు అనేకమైన వాటిని సిద్ధపరచుకుంటూ ఉంటారు. అయితే ఆ సిద్ధపరిచినటువంటి వాటిని అనుభవించడానికి వారికి సమయం లేకుండానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని యేసు ప్రభు ఒక ధనవంతుని గురించి ఆయన జ్ఞాపకం చేశాడు. లోకాసు వార్తలో ఆయన చెప్పినటువంటి మాట 12వ అధ్యాయం, లోకాసు వార్త 12వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనాన్ని మనం చదువుకుందాం. లోకాసు వార్త. అయితే దేవుడు ఎలివాడ ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు, నీవు సిద్ధపరచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగునే ఉండునని చెప్పెను. ఇక్కడ యేసు ప్రభు ఒక ధనవంతుడి గురించి జ్ఞాపకం చేశాడు. ఆ ధనవంతుడు విస్తారమైన పొలాలు ఆయనకు ఉన్నాయి. కాబట్టి విస్తారమైన పంటలు పండిని. అప్పుడు ఆ ధనవంతుడు అనుకుంటున్నాడంట, నా ప్రాణమా నీకు అనేక సంవత్సరాలకు సరిపడినటువంటి ఆహారాన్ని నేను నీకు సిద్ధపరిచాను. కాబట్టి నీవు తిను, త్రాగు, సంతోషపడు, సుఖపడని తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నాడు. అప్పుడప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, 3 తరాలకు సరిపడినటువంటి ఆస్తి నేను సంపాదించానండి అంటాడు ఒక ఆయన. కాబట్టి 1 సంవత్సరానికి సరిపడినటువంటి వడ్లు ఉన్నాయండి ఇంట్లో అంటారు ఇంకొకరు. కాబట్టి ఈ ధనవంతుడు అనుకుంటున్నాడు, ఇదిగో అనేక సంవత్సరాలకు సరిపడినటువంటి ఆహారాన్ని నేను నీ కొరకు సిద్ధపరిచాను, సమకూర్చాను. కాబట్టి దానిని బట్టి సంతోషించు అని తన ప్రాణంతో అనుకుంటూ ఉన్నాడట. అయితే ఆ రాత్రి అతని ప్రాణం పోయింది. కాబట్టి ఆ రాత్రి అతని ప్రాణం పోయింది. దేవుడు అతని ప్రాణాన్ని తీసుకున్నాడు. కాబట్టి తీసుకున్నప్పుడు ఈ ఆస్తి అంతా కూడా, ఈ పంట అంతా కూడా ఏమైపోతుంది అని ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. తన కొరకు వాడు సమకూర్చుకున్నాడు కాబట్టి
అందులో ఏమీ తినకుండానే ఈ లోకంలో నుంచి వాడు వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన కొరకు ఏవైతే మనం సిద్ధపరచుకుంటున్నామో ఒక దినాన వాటన్నిటిని మనము విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి మనము సంపాదించుకునే దేని కొరకు మనం సిద్ధపరచాలంటే దేవుని కొరకు మనము సిద్ధపరిచేవాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఎవడైతే దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుంటూ ఉంటాడో వాడి పరిస్థితి కూడా ఇలాగనే ఉంటది. ఒక దినాన ఇప్పుడు వాడు 10 ఎకరాల పొలం ఉంది. ఆ 10 ఎకరాల పొలం సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు, పైసా కూడబెట్టాడు, దాచిపెట్టుకున్నాడు, ఆ పొలాన్ని కొన్నాడు. కానీ చనిపోయేటప్పుడు ఆ పొలం వాడేమి తీసుకొని వెళ్ళలేడు. ఏదన్నా కాస్త కోస్త వాళ్ళ పిల్లల కృతజ్ఞత ఉంటే ఒక 6 అడుగులు ఆ 10 ఎకరాల్లో సమాధి కట్టడానికి వాళ్ళు ఉపయోగిస్తారు. అది కూడా లేని వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకెళ్లి అందరితో పాటు సమాధిలో పెట్టేస్తారు. కాబట్టి మన కొరకు సమకూర్చుకొనకుండా దేవుని కొరకు మనము సమకూర్చే వారిగా ఉండాలి. నీకు దేవుడు బిడ్డలు ఇచ్చాడు. నీకు బిడ్డలు ఇచ్చినప్పుడు ఆ బిడ్డల్ని ఎవరి కొరకు నువ్వు పెంచుతున్నావు? వీళ్ళు మంచి ఉద్యోగం చేసి నన్ను వృద్ధాప్యంలో పోషించాలని నువ్వు పెంచావనుకో, రేపొద్దున వాళ్ళు నీకు అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తారో కూడా తెలియదు. కానీ దేవుని కొరకు నువ్వు పెంచినట్లయితే వాళ్ళని, వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. కాబట్టి ఎప్పుడైతే దేవుని కొరకు నీవు నీ బిడ్డలను పెంచావో ఆ బిడ్డలు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటారు. కాబట్టి నీవు వృద్ధురాలు అయినప్పుడు, నీవు పెద్దవాడు అయినప్పుడు వారు తమకు సంపాదనలో కొంత తీసుకొచ్చి నిన్ను పోషించే వారిగా ఉంటారు. కాబట్టి అలాంటి ఆశీర్వాదకరమైన స్థితిలో మనము ఉండాలి. దేవుని కొరకు మన బిడ్డలను పెంచాలి. దేవుని కొరకు మన కష్టార్జితాన్ని ఉపయోగించాలి. దేవుని కొరకే మనం జీవించే వారిగా ఉండాలి. పౌలు అంటున్నాడు, నేను బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను. నాలో ఉన్నటువంటి ప్రాణము, నాలో ఉన్నటువంటి బలము, నాలో ఉన్నటువంటి శక్తి, నాకు కలిగినదంతా కూడా అది క్రీస్తు కొరకే నేను జీవిస్తూ ఉన్నాను. ఒకవేళ చనిపోవలసినటువంటి పరిస్థితులు వస్తే, ఈ రోజున నేను చనిపోవలసిన పరిస్థితి వస్తే నేను సంతోషంగా యేసయ్య దగ్గరికి వెళ్తాను. దేవునికి స్తోత్రం కలుగుతా. కాబట్టి ఆయన 2వ రాకడ కొరకు ప్రభువు చెప్పాడు, ఇదిగో నేను వెళ్ళేటటువంటి వాడిని. కొన్ని దినాల తర్వాత ఆయన మరణాన్ని జయించి సమాధిలో నుంచి వచ్చిన తర్వాత వారి మధ్య 40 దినాలు సంచరించాడు, వారిని బలపరిచాడు, వారితో మాట్లాడాడు. తర్వాత వారందరూ చూస్తూ ఉండగా పరలోకానికి ఆయన వెళ్తూ ఉన్నాడు. అప్పుడు అంటున్నారు, మీరు చూస్తూ ఉన్నటువంటి ఈ యేసు క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే పరలోకానికి వెళ్ళాడు ఆ విధంగా మరలా భూమి మీదకి తిరిగి వస్తాడు. మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి ఆయన తిరిగి వచ్చే సమయానికల్లా మనందరము కూడా సిద్ధపడిన వారిగా ఉండాలి. కాబట్టి దేని కొరకు మనం సిద్ధపడాలంటే పరలోక రాజ్యం వెళ్ళటానికి సిద్ధపడాలి. పరలోక రాజ్యము గురించి ప్రభువు చెప్తూ 10 మంది కన్యకలు పిలువబడ్డారు. అందులో 5గురు మాత్రమే సిద్ధపడ్డారు, 5గురు సిద్ధపడలేదు. కాబట్టి ఈ సిద్ధపడినటువంటి వారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో పిలిచారు, వెళ్తున్నాం, వెళ్తే వెళ్తాం, లేకపోతే లేదు, మరలా తిరిగి వస్తాం అని వాళ్ళకి పరలోక రాజ్యం పెళ్లి విందుకు వెళ్ళాలనేటటువంటి బలమైనటువంటి మనస్సు వారికి లేదు. కాబట్టి బలహీనమైన మనస్సు వారు కలిగి ఉన్నందున వారు ఏం చేశారంటే సిద్ధపడలేదు. సిద్ధపడనందున వారు నూనె కోసం వెళ్ళారు. ఈ లోపు పెళ్లి కుమారుడు వచ్చి తలుపు తీశారు. సిద్ధపడి ఉన్నటువంటి 5గురు కూడా లోపలికి వెళ్ళిపోయారు ఆయనతో పాటు. తర్వాత తలుపు వేయబడింది. మీరు వచ్చి ఎంత తలుపు కొట్టినా సరే తలుపు వారికి. సిద్ధపడకుండా మనం ఉంటే ఈ రోజు యేసయ్య వస్తే లేదా మనం ఈ లోకాన్ని ఈ రోజు విడిచిపెట్టవలసిన పరిస్థితి రావచ్చు. నేనే ఈ రోజు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఒకవేళ అలాంటి పరిస్థితి కనుక నాకు వస్తే నేను సంతోషంగా వెళ్ళాలి. సిద్ధపడి ఉన్నాడు ఏం చేస్తాడు? చక్కగా చదువుకున్నాడు, రాత్రి చదువుకున్నాడు, పగలు చదువుకున్నాడు, కష్టపడ్డాడు. పరీక్ష అంటే ఏం చేస్తాడు? వాడు సంతోషంగా పరీక్షలో, ఎందుకంటే నేను చదువుకునే వస్తాయి కాబట్టి అందులోంచి చక్కగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశపడుతూ ఉంటాడు.
ఎప్పుడెప్పుడు పరీక్షలు పెడతారని ఎదురు చూస్తూ ఉంటాడు. చదువుకుని వాడు ఏం చేస్తాడు? వాడు చదువుకోలేదు కాబట్టి పరీక్ష పెడితే ఏమడుగుతారో తెలియదు కాబట్టి భయపడతా ఉంటాడు. పరీక్షలో పోస్ట్ పోన్ అయితే బాగుండు అనుకుంటాడు. లేదా ఈ కరోనా వ్యాధి మరలా ఎక్కువైపోయి అసలు పరీక్షలు లేకుండా పాస్ అయితే బాగుండు అనుకుంటాడు. కానీ ఏదో ఒక రకంగా తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే ఆత్మ సంబంధంగా కూడా మన ఆత్మ సిద్ధపరుచుకునేటటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని రాకడ కొరకు సిద్ధపరుచుకునే వారిగా ఉండాలి. యథార్థమైనటువంటి జీవితాన్ని మనం జీవించేటటువంటి వారిగా ఉండాలి. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన మనలను సిద్ధపరచడానికే మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. అందుకని అంటాడు, రేపు తండ్రి ఎదుట మనలందరినీ నిలవబెట్టడానికి ఆయన వాక్యం అనే ఉదక స్థానం చేత మనల్ని శుభ్రపరుస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం తొందరపడి బూతులు మాట్లాడుతూ ఉంటాం, కొన్నిసార్లు తొందరపడి అబద్ధాలు చెప్తూ ఉంటాం, కొన్నిసార్లు పొరపాట్లు చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు చేయకూడని పనులు చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు దొంగతనం చేస్తూ ఉంటాం. కాబట్టి ఏ విధమైన చేతనైనా సరే మనము అప్పుడప్పుడు అపవిత్రపరచబడుతూ ఉంటాం, మలినమైపోతూ ఉంటాం. కాబట్టి యేసు ప్రభు ఒక తల్లి తన బిడ్డ మురికిలో పడి వస్తే ఏ విధంగా అయితే కడుగుతుందో ఆ విధంగా యేసు ప్రభు కూడా తన బిడ్డలందరినీ కూడా ఆయన వాక్యము చేత కడిగి వారిని శుభ్రపరిచి తండ్రి ఎదుట చక్కగా ఆరోగ్యవంతులుగా నిలవబెట్టాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం సిద్ధపడేటటువంటి వారిగా ఉండాలి. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అనవసరమైనవి మనం సిద్ధపరచుకోకూడదు. దానివల్ల ప్రయోజనం ఏమి కూడా లేదు. వ్యర్థమైన వాటిని, ఉపయోగం లేని వాటిని మనం సిద్ధపరచుకోకూడదు. ఒక్కోసారి ఒకడు ఏం చేశాడంటే బండి కొన్నాడు, కొత్త బండి కొన్నాడు. వాడు బండి పాడైపోయిందని దాని మీద కవరేసి రోజు శుభ్రంగా తుడుస్తాడు, కవరేస్తాడు. కానీ రోడ్డు మీద బండి పోనీ ఇంకెందుకు మరి బండి కొంటాం? బండి కొనుక్కునేందుకు, తిరగటానికి కదా, వస్తువులు వాడుకోవటానికి కదా. కొంతమంది బిందెలు కొన్ని ఇళ్ళకి వెళ్తే కనపడతా ఉంటాయి, బిందెలు అన్ని వరుసగా పెట్టుకుంటాయి. అవి ఎప్పుడు ఇంకా ఉంటాయి, అసలు ఏమి వాడుకోరు ఎవరు. అసలు ఎందుకు బిందెలు? ఎందుకు వాడుకోవటానికే కదా. కాబట్టి ఏదో నీళ్ళు పెట్టుకోవడం, ఎక్కువ అనుకోండి, లేదో ఇవ్వండి, ఏమైపోయింది? పరలోకంలో ఫలము కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు అవసరం మించినవి ఉన్నందువల్ల మనకు ప్రయోజనం ఏమి కూడా లేదు. వాటిని వాడుకోవాలి. కొంతమంది వాడుకోవడానికి ఇష్టపడరు. లోపల కొత్త బట్టలు ఉంటాయి కానీ బట్టలు వేసుకోరు, పాత బట్టలు వేసుకుంటా ఉంటారు. కాబట్టి మంచి వస్త్రాలు ఉంటాయి కానీ మంచి వస్త్రాలు వేసుకోరు. కాబట్టి ఉన్నా కూడా వారు ఏం చేస్తారంటే వాటిని వాడటం ఇష్టం లేకుండా వారు ఏం చేస్తారు, దాచిపెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి మనం లోకంలో శరీరానికి అవసరమైన వాటిని మనం కొనుక్కుంటూ ఉంటాం, వాటిని ఉపయోగించుకోవాలి. ఏదైతే మనం కొనుక్కున్నామో దాన్ని వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి, అంతేగాని దాచిపెట్టుకోకూడదు. అయితే పరలోక రాజ్యం కొరకు మనం పరలోకంలో దాచిపెట్టుకోవాలంటే దేవునికి స్తోత్రం కలుగును. అందుకని పరలోకంలో మనం ధనం సంపాదించుకోవాలంటే యేసు ప్రభు చెప్పాడు, నీకు కాస్త ఎక్కువగా ఉందనుకోండి, ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే లేని వాళ్ళు చూసి, సంఘంలో కొన్నిసార్లు పేద వాళ్ళైన వారు ఉంటారు, అసలు త్రాగటానికి మంచినీళ్ళు పోసుకోవడానికి ఒక బిందె లేదనుకోండి, వాళ్ళకు ఒక బిందె ఇస్తే జీవితాంతం వాళ్ళు సంతోషంగా నీ పట్ల దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే పరలోకంలో మనం సంపాదించుకోవాలి. తర్వాత మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లోకాసు సువార్త 24 వారు వెళ్ళారు. వెళ్తే సమాధి ముందర ఉండినటువంటి రాయి దొరలింపబడి ఉంది. అయితే లోపలికి వెళ్ళారు కానీ యేసు ప్రభు దేహము మాత్రం వారికి కనిపించలేదు. అప్పుడు ఇద్దరు మనుషులు వారి యొక్క నిలబడ్డారంట. వారు దేవుని యొక్క దూతలు వారి దగ్గర నిలబడ్డారు. నిలబడ్డప్పుడు వారిని చూసి భయపడ్డారు. భయపడితే వాళ్ళు అంటున్నారు, మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అనే మాట వారితో చెప్తూ ఉన్నారు. కాబట్టి సజీవుడైనటువంటి దేవుడు ఆయన, అనగా ఎల్లప్పుడూ జీవము కలిగినటువంటి వాడు. మరణము ఆయనను బంధించలేదు. ఆయన మరణముతో పోరాడాడు. కానీ మరణముతో పోరాడి మరణమును జయించి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మరణము మీద ఆయనకు జయము కలిగింది. ఆయనకు జయము కలగటమే కాదు, మన మీద మరణానికి ఉన్నటువంటి అధికారాన్ని కూడా
ఆయన తొలగించి వేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే మరణపు ముళ్ళు విరవబడి యేసు క్రీస్తు ప్రభు మరణపు ముళ్ళను విరిచిన వాడిగా ఉన్నాడు. ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చారో, ఎవరైతే ఆయన ఎందు శ్వాసం ఉంచారో, ఇక మరణము వారిని ఏమీ కూడా చేయలేదు. యేసు ప్రభు ఎలాగైతే మరణములో నుంచి ఆయన జీవంలోనికి వచ్చాడు, మరణాన్ని జయించి తిరిగి పునరుద్ధానుడే లేచాడు, ఆ విధముగా మనము కూడా ఆయన మరణములో నుంచి లేపగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు. కాబట్టి లాజరు చనిపోయి సమాధిలో పెట్టబడ్డాడు. అప్పటికి 4 దినాలు అయిపోయింది. వారు అంటున్నారు, ప్రభు ఆ రాయి తీస్తే ఆ శవం కంపు పడుతుంది అని మార్త అంటూ ఉంది. కానీ యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. కాబట్టి ఒకవేళ చనిపోయినా కూడా నేను వానిని తిరిగి లేపుతానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే మనం ఒకవేళ చనిపోయినా కూడా ఆయన తిరిగి మనలను లేపేటటువంటి వాడు. కాబట్టి ఆయన లాజరు బయటికి రమ్మని పిలవగానే సమాధిలో ఉండినటువంటి వారందరూ కూడా ఒక శవంగా ఉన్నాడు అనుకుంటున్నారు, కానీ సజీవుడిగా లాజరు బయటికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి నీవు నేను ఈ లోకంలో జీవిస్తూ ఉన్న సమయంలో మనము కూడా పునరుద్ధానము కావాలండి. యేసు ప్రభు ఏ విధంగా అయితే మరణాన్ని జయించి తిరిగి లేచాడు, ఆ విధంగా మనము కూడా మరణాన్ని జయించి తిరిగి లేవాలంటే మనలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క శరీరము, క్రీస్తు యొక్క రక్తము, క్రీస్తు మనలో జీవిస్తూ ఉండగా మనము మరణముతో పోరాడే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మరణం అంటే భయపడకూడదు. ఏదన్నా మరణము సమస్య వచ్చిందంటే చాలా మంది భయపడతారు, ఏడుస్తారు. కష్టం వచ్చిందంటే ఏడుస్తారు. ఇప్పుడు సమస్య వచ్చింది అనుకోండి, ఏడిస్తే ఏమొస్తుంది? సమస్యను పరిష్కరించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒక కష్టం వచ్చింది, కష్టాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. నీ కొడుకు పడిపోయాడు దెబ్బ తగిలి, ఏడిస్తే ఏమి ఏం చేయాలి? పడిపోయిన వాడిని నీ చేతితో పైకి లేపాలి. దేవునికి స్తోత్రం కలుగుతాం. అటు మనము కూడా ఆ పోరాడే మనసు కలిగి ఉండాలి. అందుకంటే యేసు ప్రభు ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడండి అన్నాడు. ఏం చేయమన్నాడు? పోరాడండి అన్నాడు. కాబట్టి ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి మనం పోరాడేవాడిగా ఉండాలి. ప్రకటన గ్రంథంలో చక్కని మాట జ్ఞాపకం చేశాడు. 3వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. కాబట్టి ప్రభువు చెప్తూ ఉన్నాడు, నేను జయించిన ప్రకారము మీరు కూడా జయించాలి. కాబట్టి మనం పోరాడి జయించేటటువంటి వారిగా ఉండాలి. శోధనలు మనకు కలిగినప్పుడు శోధనలో మనం జయించే వారిగా ఉండాలి. దేవుడు ఇప్పుడు పరీక్షలు పెడతారు. పరీక్షలు పెట్టినప్పుడు 1వ తరగతి వాడికి పెట్టే పరీక్ష 1వ తరగతి వాడికే పెడతారు. 5వ తరగతి వాడికి పెట్టే పరీక్ష 5వ తరగతి వాడికి పెడతారు. 10వ తరగతి వాడికి పెట్టే పరీక్ష 10వ తరగతి వాడికి. 10వ తరగతి వాడి పరీక్షలు తీసుకొచ్చి 1వ తరగతి వాడిని రాయమంటే రాస్తాడా? రాయలేడు కదా. కాబట్టి నువ్వు సమస్య పరిష్కరించుకోగలిగినటువంటి సమస్య దేవుడు నీకు కలగజేస్తాడు. అలాంటి శోధనే నీకు కలగజేస్తాడు. కాబట్టి యేసు ప్రభు నిన్ను ఆయన శిక్షణ ఇవ్వటానికి, సాతానుతో పోరాడటానికి నీకు కొన్ని ఆయన నేర్పుతూ ఉంటాడు. నేర్పుతూ ఉన్నప్పుడు మనం నేర్చుకోవాలి. కొన్ని పాఠాలు మనం నేర్చుకునేటటువంటి వారిగా ఉండాలి. నేర్చుకుని శోధనలు మనకు వచ్చినప్పుడు వాటిలో మనం జయించే వారిగా ఉండాలి. జయించేటటువంటి వారిని యేసు ప్రభు అన్నాడు, నేను జయించిన ప్రకారము ఎవరైతే జయిస్తాడో వాడిని నా తండ్రితో కూడా నేను సింహాసనం మీద కూర్చున్న ప్రకారము నా సింహాసనం మీద వాడిని నాతో పాటు కూర్చోబెట్టుకుంటాను అన్నాడు. కాబట్టి మనందరము కూడా సజీవుడైనటువంటి యేసయ్య మనతో ఉన్నాడు. సజీవుడైనటువంటి యేసయ్య మనతో ఉండి మనం నడిపిస్తూ ఉన్నాడు.
మన కాపరిగా ఉంటూ ఉన్నాడు. మన జీవములకు ఏమాత్రము కూడా దోకాలేదు, భయపడవలసిన పనేమి కూడా లేదు. యేసు ప్రభు అన్నాడు, నా చేతిలో ఉన్న గొర్రెలకు నేను నిత్య జీవాన్ని ఇస్తూ ఉన్నాను అన్నాడు. కాబట్టి మనం ఆయన ఎన్ని విశ్వాసం ఉంచి మన జీవిత ప్రయాణంలో ఎలాంటి శోధనలు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి ఇరుకులు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, వాటన్నిటిలో క్రీస్తు మన మీద చూపించిన ప్రేమను బట్టి మనము వాటిలో అత్యధిక విజయాన్ని సాధించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాటన్నిటిని మనము జయించే వారిగా ఉండాలి. చివరిగా మరొక మాట మనం చదువుకున్న 7వ వచనం 24వ అధ్యాయంలో సువార్త, మనుష్య కుమారుడు ఆ మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. కాబట్టి జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలి. యేసు ప్రభు మనందరి కొరకు ఆయన ఎంతో శ్రమ పడ్డాడు. మనందరి కొరకు ఆయన అందరికీ విరోధిగా మారాడు. వారందరూ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అందరూ, సైనికులు అందరూ కలిసి యేసు ప్రభుకు విరోధంగా మారి ఆయన మీద అన్యాయంగా తీర్పు తీర్చి ఆయన్ను సిలువ వేసి అనేక రకాలుగా ఆయన హింసించారు. అయినప్పటికీ కూడా వాటన్నిటిని ఆయన మన కొరకు భరించినటువంటి వాడిగా ఉన్నాడు. మనలను రక్షించడానికి, పాపముల నుండి మనల్ని విడిపించడానికి యేసు ప్రభు ఆయన శ్రమలన్నీ కూడా మన కొరకు భరించాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. కాబట్టి మనందరి సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. మనందరికీ సమాధానం కలుగజేయడానికి యేసు ప్రభు శిక్షను అనుభవించాడు. మన కొరకు ప్రాణం పెట్టిన వాడు మనతో ఉండగా మనము భయపడవలసిన పని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య మనతో ఉన్నాడు, మనకు భయం ఏమీ కూడా లేదు. కాబట్టి ప్రభు బలలో మనం పాలుపంపులు పొందేవారు యేసు ప్రభు ఎందుకు దాన్ని చేయమన్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు దీన్ని చెయ్యండి అని చెప్పాడు. యేసు ప్రభు బల్ల ఆ రొట్టె, ఆ శరీరము సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం వారికి ఇచ్చారు. వారికి ఇచ్చి 24 గంటలు కూడా కాలేదు. 24 గంటలు కూడా కాకముందే పేతురుని అడిగారు. ఒకరు ఏమడిగారు? ఏమయ్యా నువ్వు బాబు యేసు ప్రభుతో ఉన్నావు కదా అన్నారు. ఏమన్నారు? యేసు ప్రభుతో నీవు ఉన్నావు కదా అన్నారు. అప్పుడు పేతురు ఏమన్నాడు? ఆయన ఎవరో నాకు యేసు ప్రభు ఏమని చెప్పి ఇచ్చాడని నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు చేయండి అన్నాడు. ఎంతసేపు గుర్తు పెట్టుకున్నారు? కొన్ని గంటలు కూడా వారు గుర్తు పెట్టుకోలేకపోయారట. యేసు ప్రభుని వారి మనసులో ఉంచుకోలేకపోయారు, మర్చిపోయాడు పేతురు. కాబట్టి మనం కూడా బలలో పాల్పొందేవారము. మరి ఎంతసేపు మనం ఆయన శ్రమను మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం, ఎంతసేపట్లో మనం మర్చిపోతూ ఉన్నాం అని ఒకసారి మనం పరిశీలించుకోవాల్సినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. యేసు ప్రభు మన పట్ల చూపించిన ప్రేమ, మన కొరకు చేసిన త్యాగాన్ని, మన కొరకు పొందిన హింసని మనం ఎప్పుడు కూడా మరచిపోకుండా ఎల్లప్పుడూ మనము జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. దేవదూతలు కూడా వారితో చెప్తున్న మాట ఏంటంటే, అమ్మా యేసయ్య మీతో ఉన్నప్పుడే మీతో చెప్పాడు. ఏమని చెప్పాడు? పాపిష్ఠులైన మనుషుల చేతికి ఆయన అప్పగించబడతాడు, వారు ఆయన సిలువ వేస్తారు, మరలా తిరిగి వేస్తాడు 3వ దినాన. యోనా ఎలాగైతే 3వ దినాన శాప కడుపులో నుంచి బయటకు వస్తాడో, మనుష్య కుమారుడు కూడా ఆలోచన సమాధిలో నుంచి 3వ దినాన బయటకు వస్తాడని ముందుగానే వారికి చెప్పాడు. వీళ్ళన్నా గుర్తు పెట్టుకున్నారు. ఎవరు? సిలువ వేసినటువంటి వారు ప్రధాన యాజకులు, వాళ్ళు గుర్తు పెట్టుకున్నారు. కానీ యేసు ప్రభు శిష్యులైనటువంటి వారు, ఆయన బిడ్డలైనటువంటి వారు మాత్రం వారు గుర్తు పెట్టుకున్నందువల్ల వారు భయపడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. కాబట్టి మనం మర్చిపోయినందువల్ల, యేసు ప్రభువుని మర్చిపోయినందువల్ల మన హృదయంలో చీకటి, మన హృదయంలో బాధ, మన హృదయంలో చింత మనకు కలుగుతూ ఉన్నాయి. ఎవరైతే యేసు ప్రభుని వారి హృదయంలో వారు ఉంచుకుంటారో, జ్ఞాపకం చేసుకుంటారో, వారి హృదయంలో యేసు ప్రభు ఉంటాడో, వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు, ఎల్లప్పుడూ ఆనందంగా, శ్రమ కలిగినా సంతోషంగా ఉంటారు, హింస కలిగినా ఆనందంగా ఉంటారు. పౌలు
జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వారిని కొట్టి హింసించినప్పుడు వారు సంతోషంగా ఉన్నారు. దేనికంటే వారి లోపల యేసయ్య ప్రతి సమయం ప్రతి నిమిషం యేసు ప్రభుని వారు జ్ఞాపకం చేసుకునేవారు. అందుకని వారు సంతోషంగా ఉన్నారు. అంతేకాకుండా ఎబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 15వ వచనంలో చక్కని మాట రాయబడింది. చదువుకుందాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి. వారు ఏ దేశం నుండి వచ్చారో, ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పితరుల గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకము పెట్టుకుంటే మరలా వారు తిరిగి ఆ దేశానికి వెళ్తారు. కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చాం? మనలో ఉన్న ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ప్రభువులో నుంచి మనకి వచ్చింది. కాబట్టి ఈ ఆత్మ మనం ఎక్కడికి వెళ్ళాలి? యేసయ్య దగ్గరికి ఆత్మ వెళ్ళాలి. కాబట్టి యేసయ్య దగ్గరికి ఆత్మ వెళ్ళాలని మనము ఆలోచన కలిగి జాగ్రత్తగా మనము నడుచుకునే వారిగా ఉండాలి. నేను ఇప్పుడు చిలకలూరుపేట నుంచి ఇక్కడికి వచ్చాను. నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు గుర్తు లేకపోతే నేనేం చేస్తాను? ఇక్కడే పాస్టర్ గారు మంచి భోజనం పెడతాడు, తిన్న తర్వాత ఆయన వెళ్తాడేమో అనుకుంటా ఉంటాడు. నేనేమో ఇక్కడే ఏదో మంచి భోజనం ఉంది కాబట్టి ఇక్కడే ఉన్నాను నేను అనుకుంటా ఉంటాను. ఎందుకంటే మర్చిపోయాను నేను ఎక్కడి నుంచి వచ్చానో నేను మర్చిపోయాను. అందుకని కొన్నిసార్లు అంటా ఉంటారు, మరి నువ్వు ఏ స్థితిలో నుంచి వచ్చావని ఒకసారి జ్ఞాపకం చేసుకో అంటారు. అంటే ఏ దేశం నుండి మనం వచ్చామో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అది మన మనసులో గుర్తున్నప్పుడు మనం తిరిగి ఆ దేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, నడుస్తూ ఉంటాం, మళ్ళా తిరిగి ప్రయాణం చేస్తూ ఉంటాం. అందుకని మనందరము పరదేశంలో యాత్రికులమై మనం వచ్చినటువంటి ఎక్కడి నుంచి వచ్చామో ఆ పరలోక దేశమును మరలా తిరిగి వెళ్ళడానికి మనము నడుస్తూ ఉన్నాము, ప్రయాణం చేస్తూ ఉన్నాము. యేసు ప్రభువు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడను. యేసు ప్రభువు వెనుక మనం బరిపిల్లలుగా నడుస్తూ ఉన్నట్లయితే ఆయన ముందుండి మంచి కాపరిగా మన ముందుండి మనలను ఆయన పరలోక దేశానికి తీసుకుని వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ప్రభు సన్నిధిలో యేసు ప్రభు మన కొరకు ఎంతో శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి మరణముతో పోరాడి మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి ఈస్టర్ పండుగను మనం ఈ రోజున అందరూ అనేక ప్రాంతాల్లో సంఘాల్లో జరుపుకుంటూ ఉన్నారు. క్రిస్మస్ పండుగ అనేది అందరూ జరుపుకుంటారు, కానీ ఈస్టర్ పండుగ అనేది మాత్రం ఎవరైతే రక్షించబడ్డారో యేసు ప్రభు దగ్గరకు వచ్చారో వారు మాత్రమే సంతోషంగా జరుపుకునేటటువంటి పండుగ ఈ పండుగ. కాబట్టి మన అందరి హృదయాలు సంతోషంతో నింపబడాలి, మన అందరి హృదయాలు ఆనందంతో నింపబడాలి. మన అందరిలో కూడా పునరుద్ధాన శక్తి కలిగిన వారిగా మనం ఉండాలి. లోకంలో మనం వ్యర్థమైన వాటి కొరకు ఎక్కువ కష్టపడకుండా, సంపాదించుకోకుండా తగు మాత్రము మనం కలిగి ఉండి పరలోకంలో మన ధనాన్ని సంపాదించుకునే వారిగా ఉండాలి. పరలోకంలో ఆస్తిని మనం సమకూర్చుకునేటటువంటి వారిగా మనము ఉండాలి. అంతేకాకుండా సజీవుడైనటువంటి దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన వినగలిగినటువంటి వాడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చూసేటటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి మన ఆరాధనను ఆయన ఆలకించి, మన ప్రార్థనలో ఆయన ఆలకించి మనతో ఉండి మనకు ఎలాంటి నష్టం రాకుండా గాఢాంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయమునకు సజీవుడైనటువంటి దేవుడు నాతో ఉన్నాడు అని ధైర్యంగా చెప్పాడు. అలాగే అగ్నిగుండంలో మమ్మల్ని పడవేసిన మేము భయపడము, ఎందుకంటే సజీవుడైన దేవుడు మాతో ఉన్నాడు, మమ్మల్ని రక్షిస్తాడు, అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తీసుకొస్తాడు అన్నారు. అలాగే సజీవుడైనటువంటి దేవుని నామంలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. సింహపు గుహలో నన్ను వేసిన నేను భయపడను, ఆయన నాతో ఉండి నన్ను బయటికి తీసుకో. అలాంటి ధైర్యము విశ్వాసము కలిగి మనం నడుచుకునేటటువంటి వారిగా ఉండాలి. అలాగే మనం వచ్చినటువంటి దేశాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి.
మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్యను మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకొని ఆయన చేయి పట్టుకొని ఆయన వెనుక మనం నడిచేటటువంటి వారిగా ఉండాలి. ఆయన వెనుక ఉండకుండా ఆయనకు ఎదురొచ్చామనుకోండి. ఇస్కరియోతు యోధ ఏం చేశాడంటే అప్పటి వరకు ఆయన వెనుకున్నాడు. సడన్ గా ఏం చేశాడంటే డబ్బుల కోసం 30 వెండి నాణ్యాల కోసం ఏమైపోయాడు? యాంటీ అయిపోయాడు. ఏమైపోయాడు? జగనిష్ట అయిపోయాడు. అప్పటి వరకు తల్లిని ప్రేమించిన వాడు అప్పట్లోనే వ్యతిరేకం అయిపోతారు కొన్నిసార్లు. కాబట్టి ఇస్కరియోతు యోధ కూడా ఆ డబ్బు తీసుకుని వ్యతిరేకమై ఎదురుగా వస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా యేసు ప్రభు ఏమి అనలేదు, ఏమనలేదు. సెలికాడ నువ్వు చేయాలనుకున్నది చేసుకో అన్నాడు. ఏం చేశాడు? యేసు ప్రభుని వాళ్ళు పట్టుకెళ్ళిన తర్వాత ఇక ఆయనకు మనశ్శాంతి లేదు. ఆ డబ్బు తీసుకెళ్ళాడు, పశ్చాత్తాపడ్డాడు. అయ్యా ఒక నిరపరాధ రక్తాన్ని నేను అప్పచెప్పాను, నన్ను క్షమించండి, ఆయన వదిలేయండి అన్నాడు. కానీ వాళ్ళు మాత్రం వదిలేయలేదు, డబ్బులు తీసుకోలేదు. ఆ డబ్బులు పారేశాడు. కానీ ఆత్మహత్య ఏ మాత్రం కూడా నెమ్మది. యేసు ప్రభు వెనక మనం ఉండకుండా, ఆయన గొర్రెపిల్లలుగా మనం ఉండకుండా, ఆయనకు విరోధంగా మనం ఎప్పుడైతే మారుతామో మనలో ఉన్న సమాధానము, శాంతి, నెమ్మది అన్నీ పోయి చివరికి మనల్ని నరకంలోనికి తీసుకున్నాం. కాబట్టి మనం ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనందరము కూడా పునరుద్ధానపు శక్తి కలిగి యేసు ప్రభు గొర్రెపిల్లలుగా జీవిస్తూ మరణమును జయించే భాగ్యం మనందరము కలిగి ఉండటకు దేవుడు కృప దయచేయును గాక. ఈ కొన్ని మాటలు దేవుడు మన కొరకు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు పవిత్రుడైన మా తండ్రి, జీవగల దేవ, కృపా సత్య సంపూర్ణుడా, మమ్మల్ని ప్రేమించి మీ వాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకై మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, దయగల తండ్రి, కృపగల దేవ, ప్రేమమయుడ, పరిశుద్ధుడా, మీ సన్నిధికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ప్రభు నాయన ఈ పునరుద్ధాన శక్తిని మీరు దయచేయండి. ఎలాంటి సమస్య, ఎలాంటి రోగము, ఎలాంటి నష్టము, ఎలాంటి కష్టం వచ్చినా వాటన్నిటినీ జయించగలిగినటువంటి శక్తిని మా అందరికీ దయచేయండి. మా కొరకై శ్రమపడి, మా కొరకై హింసించబడి, మా కొరకై మరణంతో పోరాడి విజయుడైనటువంటి మా యేసుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, మా అందరికి అలాంటి విజయాన్ని అనుగ్రహించండి. మీ దాసుడు మత్తయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మీ ప్రభుత్వ సంఘాన్ని మీ మార్గంలో చక్కగా నడిపించుటకు ప్రభు శక్తిని అనుగ్రహించండి. మీ వందనాలు, స్తోత్రాలు. ఈ కాలనీలో పెద్దలుగా ఉంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను భద్రపరచండి. చక్కని మార్గంలో ప్రజలను నడిపించుటకు అవసరమైనటువంటి జ్ఞాన వివేకం వారికి దయచేయండి. ఈ కాలనీలో ఉంటున్నటువంటి వారందరినీ, వారి కుటుంబాలని మీ పరిశుభ్రమైన రెక్కల క్రింద భద్రపరిచి క్షేమాన్ని దయచేయండి. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య నామమున వేడుకొని ప్రార్థన చేయించున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. శ్రేష్టమైన మాటలు ఇంతవరకు కూడా మనకు అందించాడు. మనిషి ఎలా బ్రతకాలి, ఎలాగా దేవుణ్ణి జీవించాలి, మనిషి ఏమై ఉన్నాం అనేది మనకు తెలియజేశాడు సౌలమోన. అంతేకాదు కానీ మనిషి విలువ భూమి మీద అన్నిటికంటే విలువైంది డబ్బే అని అనుకుంటారు. మనిషి విలువ తెలియదు ఎవరికి. అన్నిటికంటే విలువైంది డబ్బే అనుకుంటారు. కానీ అన్నిటికంటే విలువైంది ఏందో ఎవరైనా చెప్పగలుగుతారా? భూమి మీద దేవుని యొక్క సృష్టిలో విలువైందేది? దేవుని యొక్క సృష్టిలో విలువైందేది చెప్పగలుగుతారా? ఏదన్నా ఒక్కరు ఎవరైనా దేవుని యొక్క సృష్టిలో, మనుషులు కానింటి ఆయన సృష్టి అంతట్లో కూడా విలువైందేది అని ఎవరో చెప్పారు. ఎందుకు? ప్రాణం. మరి చెప్పడానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? ఎందుకు? ప్రాణానికి మించింది మా గట్టిగా చెప్తే అర్థమవుతుంది. ఎవరైనా చెప్పండి, ప్రాణానికి మించింది ఎలా కట్టలేమంట ప్రాణానికి. దయచేసి ఒక మాట చదువుకుందాం. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట జ్ఞాపకం చేయమని ప్రేరేపించాడు. కాబట్టి ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చదవండి దయచేసి.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనము, మరొకరు 7వ అధ్యాయం 23వ వచనము. అమ్మా నేను 20వ వాక్యం చదవమన్నా, మొత్తం పైన 19 నుండి చదువు అర్థమవుతుంది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు స్వత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేహాన్ని ఇచ్చాడు, దేహానికి ఏమి ఇచ్చాడు? మళ్ళీ ప్రాణాన్ని ఇచ్చాడు, ప్రాణంతో పాటు ఆత్మను కూడా ఇచ్చాడు. అర్థమైందమ్మా? దేహాన్ని ఇచ్చాడు, దేహంతో పాటు దేహానికి ప్రాణాన్ని పోశాడు, ప్రాణంతో పాటు దేవుడు ఆత్మను కూడా పెట్టాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు మనకి ఇచ్చిన అందమైన దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుకంటే విలువ పెట్టి కొనబడిన వారు. ఏంటి? ఎలా కట్టలేని యొక్క ప్రాణాన్ని ఆయన పెట్టి ఆయన రక్తం ద్వారా మనం కొన్నాడు. ఇప్పుడు చూడండి 23వ వచనం, 7:23. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. చాలు. మేము విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు, అక్కడేమన్నాడు? మీ దేహములతో దేవుణ్ణి, అమ్మా మీ దేహంతో 20వ వచనం ఏమన్నాడు? మీ దేహములతో దేవుణ్ణి, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచండి. ఆ మహిమపరిచే బదులు ఇక్కడ ఏమైనా మనము విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మనుషులకు దాసులు కాకుడి అంటే మనం దాసులు అవుతున్నాం. దేవుని మహిమపరచాల్సింది పోయి దేవునికి బదులుగా మనుషులకు దాసులు అయిపోయి ఈ శరీరం ద్వారా మనుషులకు దాసులమై మనుషులకు ఘనత తెచ్చి మనుషులను మహిమపరుస్తున్నాం, మనుషులకు మెప్పు చేస్తున్నాం. సహోదరి సహోదరుల, దేహం మనకు ఎందుకు ఇచ్చాడంటే, ఎంత అందమైన దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే దేవుణ్ణి మహిమపరచడానికి. అందమైన దేహాన్ని ఎందుకు ఇచ్చాడంటే నువ్వు దేవుణ్ణి మహిమపరచడానికి నీ దేహంతో. కానీ మనం ఈ దేహాన్ని ఏం చేస్తున్నాం అంటే విలువ పెట్టి కొనబడిన ఈ దేహాన్ని మనం మనుషులకు దాసులు అయిపోతా ఉన్నాం, కానీ దాసులు కాకుడి అంటా ఉన్నాడు. కాబట్టి దయచేసి ఈ అందమైన దేహం దేవుడు మనకి ఇచ్చింది ఎందుకంటే దేవుని మహిమపరచడానికి, దేవుని మహిమపరచడానికి. కాబట్టి అది అర్థం చేసుకోవాలా, ఆ విలువ తెలుసుకొని మనం బ్రతికితే చాలు. ఇంత అందమైన ఒకసారి వస్తువులు ఇప్పుడు చెప్పాడు అయ్యారు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నిజంగా మీరు చాలా వస్తువులు ఉంటాయి మీ ఇంట్లో, సంవత్సరం అంతా జీవితం అంతా కూడా వాడిన వస్తువు ఒకటన్నా ఉంటుంది. మీ ఇంట్లో వాడారా? చెప్పండి. మీ ఇంట్లో చాలా వస్తువులు ఉన్నాయి, అసలు వాడిన వస్తువు అంటూ ఉందా లేదా చెప్పండి అమ్మా. ఎందుకమ్మా కొనుక్కోవటం ఉపయోగం? దేవుడు ఆయన రక్తాన్ని ఇచ్చి మనం కొంటే నువ్వు వాడబడకపోతే దానికి ఉపయోగమే ఉంది? ఎన్నో వస్తువులు ఉన్నాయి, వాడని వస్తువులు ఎన్నో వస్తువులు ఉన్నాయి. గిఫ్ట్ గా ఇచ్చిన వస్తువులు కూడా మనం వాడము, జ్ఞాపకార్థంగా ఉంచుకుని వాళ్ళు వాడుకోమని ఇస్తారు. కానీ అమ్మో ఇది జ్ఞాపకార్థంగా ఉండాల్సిందే, కానీ దాన్ని వాడము. వాళ్ళు వాడుకోమని ఇచ్చారు, వాళ్ళు జ్ఞాపకంగా వాడుకోమని ఇచ్చారు. దేవుడు ఏమని నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా జ్ఞాపకం చేసుకుంటూ వాడుకుని మనం వాడబడాలి, ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. అదే అర్థం చేసుకోండి. అంతేగాని ఏదో ఆదివారం వచ్చింది, ప్రార్థనకు వచ్చాం, చక్కగా వాక్యం చెప్పారు, విన్నాం, వెళ్ళిపోతే కాదు. దయచేసి ఎందుకు ఊరికే కొనుక్కొని పేర్చుకొని మళ్ళీ సంవత్సరం వచ్చే లోపల దించేసి కడిగి పోని మళ్ళీ ఆడ పేర్చడం, మళ్ళీ సంవత్సరం వచ్చే లోపల దించేయడం, మళ్ళీ కడగడం, మళ్ళీ ఆడ పేర్చడం, ఇదే పనే మనకి. వాడుకునే పని లేదా? అయితే వాడుకోండి, కానీ అవి వాడుకోకపోయినా మీరు వాడబడండి. అవి వాడకపోతే వాడకపోయారు, కానీ మీరు మాత్రము ఆయన దేంతో కొన్నారు తెలుసు? ఆయన విలువైన దాంతో, తుచ్చమైన యొక్క ధనంతో కొన్నారు, జయమైపోయే ధనం. కానీ యేసు ప్రభు నిన్ను దేంతో కొన్నాడు? విలువైన తన రక్తం, ప్రాణమే విలువైంది. ఆ ప్రాణాన్ని పెట్టేసి మిమ్మల్ని కొన్నాడు. కాబట్టి మీరు దయచేసి వాడబడండి, వాడబడండి. దేవునికి నామార్థమై, దేవునికి మహిమార్థమై మీరు వాడబడితే మీరు దేవుని కవిల్లో ఉంటారు. దేవుని మాటలు దీవించి ఆశీర్వదించును గాక.
ప్రార్థన చేసుకున్నాం. దయచేసి ఒక 2 ప్రకటనలు చేసేసి ప్రార్థన చేసుకున్నాం. 12, 13, 14 తారీఖు దయచేసి గమనించండి. 12, 13, 14 తారీఖు మనకు ఉద్యోగ సభలు ఉన్నాయి. 3 రాత్రులు, ప్రతిరోజు కూడా 3 రాత్రులు ఉంటుంది. పగలు 2 రోజులే, 13, 14 పగలు ఉంటుంది. కాబట్టి 5 కోసం ప్రార్థన చేయండి సహోదరులారా. పగలు కాలనీలో అందరూ కూడా మరి పగలు వచ్చి దేవుని వాక్యం వినడానికి సాధ్యమైనంత వరకు మీరెవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. మళ్ళీ సమయం రాకపోవచ్చు. ఎందుకో దేవుడు ప్రేరేపించి 2 రోజులన్నా ఏర్పాటు చేయాలని దేవుడు నన్ను ప్రేరేపిస్తే ఆ పని చేశాను. కాబట్టి నేను చేసిన దానికి పాపం ప్రజలకందరికి ఇబ్బంది అయిపోయింది అనుకుంటా. అది కూడా బాధగానే ఉంటుంది. పాస్టర్ గారికి ఏం పని లేదు ఆయన చెప్పి కూడా ఉండొచ్చు, నేను కాదన్నా. కానీ అందుకే మనకు ఆశీర్వాదాలు. ఎంత డబ్బులు ఖర్చు పెట్టి కోటాలు పెడుతున్నామంటే కాలనీ ఆశీర్వాదం కోసం కోటాలు, అంతే. కాలనీ రక్షణ కోసం కోటాలు. మీరేమనుకున్నా బాధలే. కాబట్టి ప్రార్థన చేయండి. అందరూ చక్కగా సహకరించండి. పెద్దలకు వారు చెప్పినట్టు వినండి. అందరూ కూడా వచ్చి కోటాల్లో కూర్చోండి. సహోదరులారా, దయచేసి అందరినీ ప్రేమతో చెప్తున్నా. ఇంకా ఎవరైనా డబ్బులు లేకపోతే ఇచ్చేయడానికి ప్రయత్నించండి. వాళ్ళు అడిగిందా వాళ్ళ ఇంటికి రాక్కర్లా, మనమే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళు ఎవరిని మనం ఇచ్చేద్దాం. అయ్యా నేను ఇవ్వలేదు తీసుకోండి అని ఇచ్చేద్దాం. టైం లేదు. కాబట్టి దయచేసి అలాగా ఇవ్వడానికి ప్రయత్నించండి. కాబట్టి వచ్చే దైవజనుడి కోసం అందరి కోసం ప్రార్థన చేయండి. ఇంకా ఎవరైనా ప్రేరేపకుడు ఇవ్వాలనుకుంటే డబ్బులు ఇవ్వండి. ఇంకా దాతలు మన కోసం ఏ కొత్త లేకుండా అన్ని కూడా జరగాలని మనం ప్రార్థన చేద్దాం. మన వారు కూడా కొంతమంది సమర్పించుకున్నారో సమర్పించుకున్న వారి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. కాబట్టి అలా ప్రార్థన చేసి దేవుని నామ మహిమార్థమై ఆ కోటలో జరిగేటట్లుగా సహాయం చేద్దాం. మన దేహాన్ని కొంతసేపు దేవుని మహిమార్థమై వాడబడదాం. 3 రోజులు దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి అమ్మా అది ఆలోచించమని ప్రేమతో మనం చేస్తా ఉండా. ఇంకేమన్నా నేను మర్చిపోయింటే చెప్పండి, చెప్తా. శుక్రవారం రోజు మంజుల వారి ఇంటికాడ పగలు మామూలుగా స్త్రీల కొడుకులో శుక్రవారం స్త్రీల కొడుకులో ఏర్పాటు చేస్తుంది. అది మంజులమ్మ గారి ఇంటికాడ పడుతుందంట. ఆ విషయాన్ని గమనించి వారి ఇంటి దగ్గరికి రావడానికి ప్రయత్నించండి అమ్మా. చాలా సంతోషం. మరి వారి గుడ్ ఫ్రైడే రావాల్సింది అయ్యారు. బెంజమిన్ గారు వారు సంఘాన్ని నడిపించాలని ఆయన గుంటూరు అయ్యగారిని అడ్డుపాడులో పెట్టారు కాబట్టి రాలేకపోయాడు. మరి ఈస్టర్కి వస్తానని మాట ఇచ్చాడు. కాబట్టి దయచేసి వారు మనతో ప్రేమతో మన మధ్యకు వచ్చారు. కానీ వారికి నేను భోజనాన్ని సిద్ధపరచలేదు. ఆశ్చర్యం అవుతుంది. ఎందుకు అంటే ఏదో ఆలోచనలు ఉండిపోయా. దేవదూతలకు అబ్రాహాము తెలియకుండానే ఆతిథ్యం ఇచ్చేసారు. దేవదూత మేము వస్తామయ్యా నువ్వు సిద్ధంగా ఉండని చెప్పలా దేవదూతలు అబ్రాహాముకు చెప్పారా? అకస్మాత్తుగా వచ్చారు, వెంటనే ఆతిథ్యం ఇచ్చేసాడు. అలాగే ఈ రోజు కూడా వెంటనే దైవజనులకు ఆతిథ్యం సిద్ధమైపోయింది. నేనేమీ సిద్ధపడలేదు కానీ సిద్ధమైపోయింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని వందనాలు చెల్లిస్తా ఉన్నా. ఈ విషయాన్ని గమనించండి. దైవజనులకు ఎంతమంది ఉన్నాం, అందరూ చాలా మంది దైవజనులు ప్రేమించి మేము పెడతామని వచ్చి ముందుకు వచ్చి పెట్టులు ఉన్నారు. ఆయనతో పాటే ఇద్దరము భోంచేసాం. కానీ అది మరి చాలా మంచిది, అది ఆశీర్వాదకరమే. కాబట్టి దయచేసి ఇక మీద ఎప్పుడైనా నెలకొకసారి అయ్యగారు వచ్చినప్పుడు అట్లా ఎవరైనా సమర్పించుకొని వారికి భోజనం ఏర్పాటు చేస్తే అది మనకు దీవెన ఆశీర్వాదకరం. నేను ఆయనకేమి భోజనం సిద్ధపరచలేక కాదు, మీ కుటుంబాలకు ఆశీర్వాదం. ఆయన మీ ఇంట్లో చేయగలిగి కొంత దీవిస్తే మనకు ఆశీర్వాదం. సహోదరుల అది నేర్చుకున్నాను. ప్రేమతో మనం చేస్తున్నది. యేసు ప్రభు 12 మంది శిష్యులను ఏర్పరిచి మీరు ఎక్కడ ఇంట్లో ఏ యోగ్యమైన ఇల్లు ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంటికి సమాధానం అని చెప్పండి. ఒకవేళ ఆ ఇల్లు గానా యోగ్యమైనది కాకుండా మిమ్మల్ని గానా వెళ్ళిపోమంటే మీ బాధ దులిపేసి వచ్చేయండి అన్నాడు. అప్పుడు సమాధానం మీతో పాటు వచ్చేస్తుంది, ఆ ఇంట్లో సమాధానం ఉండదు అన్నాడు. కాబట్టి ఏ ఇంట్లో దైవజనుని చేర్చుకుంటారో ఆ ఇంటికి సమాధానము, ఆ ఇంటికి శాంతి. అది యేసు ప్రభు చెప్పింది. అలాంటి అనుభవం ప్రభు మనకు దయచేయాలని మనం అందరం కూడా కలిసి ఆ అనుభవంలో ఉన్నాం. దేవుని మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఎక్కించండమ్మా. ప్రార్థన చేసుకుందాం. దానికి ముందుగా పని మళ్ళీ నేను ఇంటికి రాలని కానీ ఎవరున్నారన్నట్టు
ఆ పత్రికను తీసుకొని అందరికి పంచేయండి అమ్మా. పత్రిక తీసుకొని ఎవరన్నా పంచండి అందరికి పంచేసి. శిరీష పుట్టినరోజు ఈరోజు. నేను అందుకే మర్చిపోయింటే చెప్పండి అన్న. నాకున్న జబ్బు మీకు తెలుసుగా, నాకున్న జబ్బు చెప్పేసాను, మీకు జ్ఞాపకం చేయాలి. 16 ఇంకా కింద. అదే ఉన్నారు. అమ్మ ముందు అవి పని చేయండి, నేను అవి పని చేయ లోపల నేను ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఆఫ్ చేసేయండి.